రోజున ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక రక్షణ చట్టం అనేది ఏర్పాటు చేయడానికి సన్నాహాలు చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారికి రాష్ట్ర ప్రజలందరూ మేమందరం కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే రాష్ట్రంలో ఎప్పుడైనా కానీ ప్రభుత్వం మారినప్పుడల్లా పోయినసారి లాంటి జగన్మోహన్ లాంటి యదవుల పరిపాలనలోకి వస్తే రాష్ట్రాభివృద్ధి గురించి ఆలోచించకుండా, ఆంధ్రప్రదేశ్ అంటే ఎట్లుండాలనేది కూడా ఆలోచించకుండా 3 రాష్ట్రాలు కావాలి, 3 రాజధానులు కావాలి, లేదా ఈ ప్రాంతం మంచిది కాదు, వేరే ప్రాంతానికి ఈ ప్రాంతానికి తగులు పెట్టే విధంగా చేస్తున్నటువంటి అవకాశాన్ని ఇంకొకసారి చేయకూడదని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఇలా ప్రత్యేక చట్టం తీసుకురాస్తున్నాడు. ఇదందరూ కూడా మన జిల్లా ప్రెసిడెంట్ గారు చెప్పినట్టుగా ఇది మనందరికి కూడా పండగ వాతావరణం లాంటిది. ఇది శుభ పరిణామం. ఇది విజయవంతంగా జరగాలని చెప్పేసి మేమందరం కోరుకుంటూ, ఈ రోజున ఏమీ లేనట్టుగా ఇంత అభివృద్ధి జరుగుతుంది, ఓ పక్క రాజధాని, ఒక పక్క పరిశ్రమలు, నిరంతరం ఆంధ్రప్రదేశ్ అనేది పరుగులెడుతుంటే అది చూసి ఓర్వలేని 5 సంవత్సరాల పాటు రాష్ట్ర ప్రజలు వాళ్ళకి అధికారం ఇస్తే ఏమీ చేయలేక కనీసం తట్టడు మట్టి కూడా రోడ్లకు వేయలేని పరిస్థితిలో ఉన్నటువంటి వైఎస్ఆర్ పార్టీ ఈ రోజున పెమ్మసాని చంద్రశేఖర్ చేస్తున్నటువంటి అభివృద్ధి చూసి ఓర్వలేక ఇక ఈ గుంటూరు పార్లమెంట్లో వైసీపీ అనే జెండానే ఉండదని చెప్పేసి భావించి ఏదో రకంగా పెమ్మసాని గారిని టార్గెట్ చేయాలని చెప్పేసి ఏ చిన్న విషయమైనా కానీ పెమ్మసాని మీదకి రావటం అనేది ఈ మధ్యకాలంలో ప్రతి చాటా జరుగుతూ ఉంది. ఏ సబ్ పెట్టినా కానీ టార్గెట్ చేశారు. ఎందుకంటే అతను చేస్తున్నటువంటి అభివృద్ధి ఇంతవాడికి గుంటూరు చరిత్రలో ఎప్పుడు కూడా చూడనటువంటి అభివృద్ధి. అనేక బ్రిడ్జిలు మనం అసలు ఊహించలా. అరండల్పేట నుంచి మరి 1 టౌన్కి 2 టౌన్కి ఉన్నటువంటి బ్రిడ్జిని ఇంత త్వరితగతిన చేస్తారని, అలానే ఇన్నర్ రింగ్ రోడ్ బ్రిడ్జి, తెక్కలపాడు బ్రిడ్జి, అది మన ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం స్టార్ట్ చేసి దాదాపుగా 50% పూర్తి చేసిన తర్వాత 5 సంవత్సరాలు వైఎస్ఆర్ పార్టీ వచ్చి కూడా దానికి ఓపెన్ చేయలేనటువంటి పరిస్థితిలో వదిలేసి వెళ్ళినటువంటి ఈ వైఎస్ఆర్ పార్టీ ఈ రోజున పెమ్మసాని గారు వచ్చి మళ్ళీ దాన్ని రీఓపెనింగ్ చేయడానికి పరుగులెత్తుతున్నటువంటి ఇటువంటివన్నీ కూడా చూసి ఒకేసారి ఇన్ని కార్యక్రమాలు, ఒక పక్క చూస్తే గవర్నమెంట్ హాస్పిటల్ దాదాపుగా 100 కోట్ల నిధులు తీసుకొచ్చి ఒక బ్రహ్మాండమైన కార్పొరేట్ హాస్పిటల్ లాగా చేసి ఈ రోజున గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్నటువంటి పరికరాలు ఎక్కడైనా కానీ పెద్ద కార్పొరేట్ వ్యవస్థలో కూడా హాస్పిటల్లో కూడా లేని విధంగా ఉండి ప్రజలందరూ మన్ననలు పొందుతున్నటువంటి విషయాన్ని చూసి ఓర్వలేనటువంటి ఈ వైఎస్ఆర్ పార్టీ నాయకులు, ప్రత్యేకంగా అంబటి రాంబాబు, ఆయన నోరు దోల వల్లే మొన్న ఒక విషయం తెచ్చుకున్నాడు. అయినా కానీ నేను ఎక్స్కర్షన్కి వెళ్ళి వస్తాను, మళ్ళీ జైలుకి వెళ్తానంటున్నాడు. వెళ్ళు అయ్యా, వెళ్ళి చక్కగా నీకు అన్నం బాగా అక్కడ పెట్టే భోజనం నీకు రుసింపుగా ఉందేమో ఉండు, వంట పట్టినట్టుండవు, బాగా ఉండరు. అది అక్కడ మేమేం కాదనలేదే. కానీ నీకు జైలుకి వెళ్ళాలంటే ఇల్లు అనవసరమైనటువంటి విమర్శలు చేస్తే పెమ్మసాని చంద్రశేఖర్ గారి మీద ఏం మాట్లాడాడు పెమ్మసాని చంద్రశేఖర్ గారు? చంద్రబాబు నాయుడు గారి మొహం చూసి వచ్చిందా అంటే ఆ మొహం చూసేనండి. ఎలా ప్రపంచంలో ఉన్నట్టు తెలుగు వారందరూ కూడా తల ఎత్తుకొని
చూసే విధంగా చేశాడు ఇవాళ ఆంధ్రప్రదేశ్ని. ఆంధ్రప్రదేశ్కి రాజధాని లేకుండా ఢిల్లీ పెద్దలు చేసినటువంటి దౌర్భాగ్యంగా వదిలేసేసినటువంటి ఆంధ్రప్రదేశ్కి ఇవాళ జీవం పోసి ఇవాళ రాజధాని కట్టి ఇవాళ భారతదేశంలోనే అమరావతి అనే రాజధాని సృష్టిస్తుంటే దాన్ని మీరు తప్పుగా పడితే మేము చేసేది ఇవాళ రాజధాని అంటే ఆంధ్రప్రదేశ్ అనే విధంగా ప్రపంచ పటంలో చూపిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారి మొహం చూసి కాక మరి ఎవరు మొహం చూసి అలా అంటారు? జగన్మోహన్ రెడ్డి మొహం చూసి ఒక్క పరిశ్రమ రాలా. ఉన్న పరిశ్రమలు కూడా ఈయన మొహం చూడలేక వెళ్ళిపోయినాయి. ఇవాళ చంద్రబాబు నాయుడు గారి మొహం చూస్తేనే అనేక పరిశ్రమలు బారులు తీరి నిలబడి ఇలా వైజాగ్లో కానీ ఎక్కడ పరిశ్రమలు పెట్టినా కానీ నిన్న నిప్పల్ స్టీల్ వాళ్ళు కూడా వచ్చి మేము పెడతామని చెప్పేసి అతిపెద్ద పరిశ్రమ ఉక్కు పరిశ్రమలు కూడా వచ్చినటువంటి మరి ఇవన్నీ కూడా చూస్తూ ఉన్నారు. నువ్వు చెప్పినంత మాత్రాన మీ పార్టీ నాయకులు అంబాబు రాంబాబు లాంటి వాళ్ళు మాట్లాడినంత మాత్రాన దేశ భవిష్యత్తు ప్రగతి ప్రతి ఒక్కరు కూడా చూస్తూ ఉన్నారు. ఎవరు ఈ రాష్ట్రానికి అభివృద్ధి చేస్తున్నారు, సంక్షేమం తీసుకొస్తున్నారు, పరిశ్రమలు తెస్తున్నారు అనేది ప్రతి ఒక్కరు కూడా గమనిస్తున్నారు. రాంబాబు గారు ఇప్పుడైనా కానీ మీరు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడే విధానం, పెమ్మసాని చంద్రశేఖర్ గారు నిన్న ఏం మాట్లాడారు? కేవలం మీ మాట వల్ల ఇటువంటి మాట ఒక్క మాట ద్వారా కానీ మనిషిని చంపేయచ్చు, అది నా సంస్కారం కాదు అని చెప్పారు. కానీ మీకు అటువంటి మాటలు ఏదో చంపేస్తా అనే వాడోడు పట్టుకొని పూర్తిగా చదువు లాస్ట్ దాకా చదివితే తెలిసిద్ది. అది నా సంస్కారం కాదు, అది మీ సంస్కారం. మనుషుల్ని చంపటం నిన్నగాక మొన్న ఓదార్పు అని చెప్పేసి వస్తే కారు కింద ఒక మనిషి తలకాయ గడ ఉంటే మీరు పట్టించుకొని మానవత్వం లేని మృగంలాగా మీరు ప్రచారం చేసుకొని వెళ్ళినటువంటి నాయకుడు నువ్వు. దాన్ని చూసి ప్రజలు భయాందోళన చెందారు. ఒక సీఎం చేసినటువంటి అతని కారు కిందే ఒక మనిషి చనిపోతే కనీసం వాళ్ళ ఇంటికి వెళ్ళి ఓదార్పు కూడా చేయలేనటువంటి మనిషి నువ్వు ఎంత క్రూరుడువో ప్రజలందరూ చూశారు. ఇప్పటికైనా కానీ మీరు రాను రోజుల్లో మాకు తెలిసి ఆ 11 సీట్లు కూడా దక్కువ అని చెప్పేసి ప్రజలందరూ అనుకుంటున్నారు. మీరు అసెంబ్లీలో ఆ 11 సీట్లు కూడా రాకుండా చూసుకునే పనిలో మీరున్నారు కాబట్టి మీ అందరం కూడా తెలియజేస్తాం, మంచిదే. మీకు ఆ 11 సీట్లు కూడా ప్రజలు ఇచ్చే ఉద్దేశంలో కూడా లేరు. ఇప్పటికైనా కానీ ప్రగతి అభివృద్ధిని మీరు మెచ్చుకోకపోయినా పర్లేదు, కానీ పెమ్మసాని లాంటి విద్యావంతుడిని ప్రగతిశీలుడిని రాత్రింబగలు కష్టపడి గుంటూరుకి మంచి చేస్తున్నటువంటి వ్యక్తిని మీరు మాట్లాడితే మేము సహించేదే లేదని చెప్పేసి హెచ్చరిస్తున్నాం.